ఉదయ్ లేవు నాన్న, చదువుకోవాలి. ఇంకెంతసేపు పడుకుంటావు? లేవు. లేస్తున్నా డాడీ. ఇదిగో టిఫిన్ బాక్స్, మొత్తం తినేసేయాలి. నిన్నంతా అలానే తీసుకుని వచ్చావు. అవునా, నిన్న చరణ్ తినలేదన్న టిఫిన్? నువ్వు చరణ్కి ఇస్తున్నావు అని టిఫిన్ బాక్స్? ఏం లేదు తినేస్తా. జల్దీ చెయ్యి నాన్న, మళ్ళీ స్కూల్ బస్ మిస్ అవుతుంది. ఊరుకుంటే నేను తీసుకెళ్ళలేను. ఈ మధ్య నువ్వు స్కూల్కి బాగా లేట్ చేస్తున్నావు. వాడికి హ్యాపీయే కదా, బస్ మిస్ అయితే స్కూల్ పోతుంది. చెవులు ఇక్కడనే పెడతావా? ఏమన్నా చదువుకుంటావా? చదువుతున్నా. తొందరగా నాన్న, గేమ్ పోతుంది నాది. మళ్ళీ లైఫ్ చూడు, టెన్షన్ అంట దేనికి, గేమ్ పోతుందేమో అని. నా లైఫ్ ఉంది. రోజు చదువు చదువు చదువు. మనీ, ఆలుగడ్డ ఇంకా గోధుమ పిండి తెచ్చాను. ఈరోజు టిఫిన్కి చపాతీ ఆలు కుర్మా చేయు. సరే. చపాతీయా? నేను పెరుగుతో తింటా కదా. పెరుగు కూడా తెచ్చాను నాన్న. నువ్వు వెళ్ళి చదువుకో, వంట అయ్యాక పిలుస్తా. చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు కానీ పెరుగు అయితే కావాలి. కడుపు నిండిపోయింది. మనీ, నేను ఇంకా ఆఫీస్కి వెళ్తున్నా. డాడీ లైఫ్ సూపర్ ఉంటుంది. నచ్చింది తింటాడు, రెడీ అయ్యి ఆఫీస్కి పోతాడు, ఏసీలో కూర్చుంటాడు. వచ్చారా? వచ్చాను. ఈరోజు లంచ్ చాలా లేట్ అయింది కదా, ఆకలేస్తుంది. తొందరగా పెట్టావా? కూర్చోండి, నేను వడ్డిస్తాను. వస్తున్నా, చేతులు కడుక్కొని వస్తా. ఈ మిక్చర్ బాగుంది కదా డాడీ? అవునా, నాకు చాలా బాగుంది. రేపు ఇంకో దగ్గర నుండి తీసుకొస్తా, అక్కడ సూపర్ ఉంటాయి బోంద మిక్చర్లు. సరే. సరే మనీ, నేను ఒక గంట పడుకుంటా, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. నాన్న, ఉదయ్ వచ్చి కాలుతావా? మంచిగా నిద్ర పడుతుంది. లైఫ్ అంటే డాడీది. తినిపోయి పడుకుంటాడు, కొడుకు కాలొత్తుతాడు. నా జీవితం ఉంది. దరిద్రం. అరే అవునరా, నాకు మొన్ననే తెలిసింది. ఉదయ్, కొంచెమన్నా చదువురా, కనీసం మా ముఖం చూసైనా చదువురా. మమ్మీ, బుక్ చేతిలోనే ఉందిగా మమ్మీ. బుక్కులు 24 గంటలు నీ చేతిలోనే ఉంటాయి, కానీ దాన్ని చదవాలి. నువ్వు వదిలేసే, వాడికే తెలిసి వస్తుంది చదవకపోతే ఏమవుతుంది అని. చెప్పడం వదిలేయండి, ఎలాగో చదువుతూనే ఉన్నాగా. ఉదయ్, చదవడం ఆపేసి ఇట్రా, కలిసి టీవీ చూద్దాం. మమ్మీ, రోహన్ పిలుస్తుండు, ఫ్రెండ్స్ అందరం కలుద్దామని. సిగ్గుందా అసలు? సిగ్గా? మీ ముందు నేనెందుకు సిగ్గుపడాలి? వెళ్ళని వచ్చు కదా మమ్మీ, ఇప్పుడు చదవాలనిపించట్లే. ఇంట్లో ఏం చేస్తా? వెళ్ళి పడుకో, పొద్దున తొందర లేచి చదువుకోవచ్చు. డాడీస్ లైఫ్ చాలా బాగుంటుంది. చదువు ఉండదు, అమ్మా నాన్న తిట్టారు, ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు టీవీ చూడొచ్చు. నాకు కూడా డాడీ లాంటి లైఫ్ కావాలి. ఈ స్టడీస్ నుండి విముక్తి ఎవరైనా ఇవ్వండి ప్లీజ్. ఏవండి, మీ అలారం వస్తుంది, ఆఫ్ చేయండి. పొద్దున్న అలారం ఎవరు పెట్టారు? మమ్మీయా? కలగంటున్నారా? వెళ్ళి పాలు తేండి, లేకుంటే అయిపోతాయి అక్కడ. నేను మమ్మీ దగ్గర పడుకున్నా ఏంటి? నేను అక్కడ ఉంటే నేనెవరు? మమ్మీ లేవు. ఏంటండి మీరు ఊకే మమ్మీ అంటున్నారు? పాలు తేవద్దు అనుకుంటే వచ్చి పడుకోండి. ఏమవుతుంది అసలు? మమ్మీ ఏమో నాతో డాడీతో మాట్లాడినట్టు మాట్లాడుతుంది. ఇంకో రూమ్లో నేను వాడు పడుకున్నాము. కుంప తీసి నేను డాడీగా మారిపోలే కదా. నొప్పిగా ఉంది, కల కూడా కాదు. ఏవండి, పాలు తీసుకొస్తే తీసుకురండి, లేకుంటే తేకండి, కానీ లైట్ ఆఫ్ చేయండి ప్లీజ్. రే, నువ్వు డాడీగా మారిపోయావు. దేవుడా, ఎందుకు ఇలా చేసావు? 1 సెకండ్, నేను డాడీగా మారిపోయా అంటే చదువుకోవాల్సిన అవసరం ఉండదు. నేను డాడీని కాబట్టి నచ్చిన పని చేయొచ్చు, టీవీ చూడొచ్చు, అందరినీ కంట్రోల్ చేయొచ్చు. ఏవండి? మమ్మీ అంటున్నా ఏంటి? పాల టైం అయిపోయింది, ఏం చేస్తున్నారో ఏమో.
వెళ్ళి వాళ్ళని లేపండి. డాడీ రోజు పొద్దున 5కి లేసి పాలు తీసుకొని వస్తాడా? సూపర్. ఏం మాట్లాడుతున్నారు? వెళ్ళి వాళ్ళని లేపండి. అలానే నాకు టీ కూడా చేసి ఇవ్వండి. ఏంటో అంత మర్చిపోతున్నారు. మమ్మీ డాడీతో పనులు బాగానే చేపిస్తుంది పొద్దు పొద్దున. ఇదిగో మమ్మీ, ఇదిగో మనీ. చిచ్చి, ఉదయలానే చేశారు మీరు కూడా టీ. ఉదయ్ ఇంత గలీజ్గా టీ పెడతాడా? అడక్కండి. వెళ్ళి లేపండి వాళ్ళని, నేను టిఫిన్ చేస్తా. లేపుతాను. అవును, ఈరోజు గేమ్కి వెళ్ళరా? అరే డాడీ రోజు ఆడుకోవడానికి కూడా వెళ్తాడు కదా. వెళ్తాను కదా, ముందు వాళ్ళని లేపేసి రెడీ అవుతా. సరే. ఈరోజు ఆడుకోవడానికి వెళ్తా, చదువు లేదు ఏం లేదు. పిల్లలు లేవండి, 1 మినిట్లో లేవాలి. లేస్తున్నా డాడీ, 2 మినిట్స్. లేస్తున్నా డాడీ. ఫస్ట్ చిన్నోడిని లేపుతా, ఇప్పుడు నేను డాడీని కదా. రే చిన్నోడా, తొందరగా లేవు, స్కూల్కి వెళ్ళవా? ఈరోజు డ్రాప్ చేయని చెప్తున్నా ముందే. ఉదయ్, నువ్వు ఇంకొంచెం సేపు పడుకో నాన్న. లేదు లేదు, లేపండి, చదువుకుంటాడు. రోజంతా టైం వేస్ట్ చేస్తూనే ఉంటాడు. అవునా? మమ్మీ ఏంటి అసలు? ఉదయ్ లేవు నాన్న. ఆగు డాడీ, లేస్తున్నా కదా, 10 మినిట్స్ ఆగొచ్చు కదా, చిరాకు దొబ్బుతావు. ఏవండి, ఈరోజు చిన్నోడిని మీరే డ్రాప్ చేయాలనుకుంటా. పిల్లల్ని లేట్గా లేపారు. పొద్దున్న నుండి ఏం చేస్తున్నారో ఏమో. మీరు ఏం చేశారని మొత్తం అంతా డాడీతోనే చేపించారు. సరే, డ్రాప్ చేస్తా. ఈరోజు సూపర్ ఉండే. రోజు ఈ చదువు వల్ల పొద్దున ఆడుకోవడానికి కూడా కుదరట్లేదు. వచ్చేసారా? వచ్చాను. నాకు ఈరోజు చపాతి ఆలు కుర్మా కావాలి. ఆలు తెచ్చారా? ఆలుగడ్డ కూడా నేనే తెస్తానా? ఏమైంది మీకు? రోజు కూరగాయలు మీరే తెస్తారు కదా. అంటే డాడీ రోజు పొద్దున కూరగాయలు కూడా తీసుకొని వస్తారా? అంటే డాడీ రోజు కూరగాయలు తెస్తాడు, తేవాలి కదా, తేవడానికి వెళ్తున్నా. డాడీ పెరుగు తెచ్చారా? నేనేమన్నా పనున్నా? ఊకే అదితే ఇదితే, వెళ్ళి నువ్వు తెచ్చుకో ఒకసారి. పిల్లలతో ఇలానే మాట్లాడతారా? రోజు మీరే కదా తెచ్చేది, ఈరోజు ఏమైంది? అవును కదా, ఇవి నేనే తీసుకువస్తాను. సారీ. ఇవన్నీ రోజు డాడీ తెస్తాడా? డాడీయా లేక పన్నోడా ఇంటికి? ఫైనలీ కూర్చోడానికి దొరికింది. నెట్ఫ్లిక్స్లో ఏదైనా సిరీస్ చూస్తా, మొత్తం బింజ్ వాచ్ చేయాలి. నన్నెవరు ఆపుతారు? ఇప్పుడు నేను డాడీని కదా. ఏం చేస్తున్నారు? రెడీ అవ్వరా? ఆఫీస్కి లేట్ అవుతుంది. అరే ఇప్పుడే సిరీస్ చూస్తున్నా, కాసేపు అయ్యాక వెళ్తాలే. నిన్ననే అన్నారు ఆఫీస్కి లేట్గా వెళ్తే బాస్ అరుస్తున్నాడు అని. బాస్ కూడా టార్చర్ పెడతాడా? అసలు డాడీని ఎవరైనా ప్రశాంతంగా ఉండనిస్తారా లేదా? వెళ్తున్నాం మమ్మీ, వెళ్తున్నామని. ఈరోజు మీ డాడీకి ఏదో అయ్యింది. రాత్రి కలలో వాళ్ళ అమ్మని చూశాడు అనుకుంటా. పొద్దున్న నుండి నన్ను మమ్మీ మమ్మీ అంటుండు. అమ్మయ్య, లంచ్ టైం అయింది. ఆ బాస్ గాడు ఏం లేకున్నా అరుస్తూనే ఉన్నాడు. 2 ముద్దలు నోట్లకి వెళ్ళడానికి డాడీ ఇంత భరిస్తారా? ఏసీ కూడా లేదు ఆఫీస్లో. నేను ఇన్ని రోజులు డాడీ ఏసీలో కూర్చొని చిల్ అవుతున్నాడు అనుకున్నా. డాడీ మిక్చర్ తెచ్చావా? వేరే దగ్గర తెస్తా అన్నావు కదా. రే ఆఫీస్కి వెళ్ళానా లేక మీకు మిక్చర్లు తేవడానికి వెళ్ళానా? అరే డాడీ అలసిపోయి వచ్చాడు, కొంచెం నీళ్ళు ఇద్దామని లేదు. వెళ్ళి చల్లగా నీళ్ళు తీసుకురా. ఏమైంది మీకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? రోజు లంచ్కి వచ్చేటప్పుడు మిక్చర్ ఇంకా బోన్ తెస్తారు కదా. అరే పొద్దున్న నుండి ఏం చేస్తున్నారో నాకే అర్థం అవట్లేదు. డాడీనా సూపర్ మ్యానా? ఒక్కటైపోతే ఇంకో పని వచ్చేస్తుంది. సరే ఈరోజు మీకు బాగాలేదనుకుంటా, లంచ్ చేసి పడుకోండి. సరే. రోజంతా డాడీ ఆఫీస్లో ఎలా ఉంటున్నారో. ఏమండి, ఈరోజంతా కరెంటు వస్తుంది పోతుంది. ఇన్వర్టర్లో ఏదైనా ప్రాబ్లం అనుకుంటా. ఎలక్ట్రీషియన్ని కూడా నేనే పిలవాలి కదా. మీరే కదా. ఈ ఇంట్లో ఎవరి దగ్గర ఫోన్లు ఉండవు కదా. అందరి నంబర్లు మీ దగ్గరే ఉంటుంది, మమ్మల్ని అనకండి. ఆ దరిద్రుడు ఉదయం చేస్తుండు, గూగుల్లో సెర్చ్ చేసి చూడొచ్చు కదా. వాడు చదువుతున్నాడు, వాడిని ఎలా డిస్టర్బ్ చేస్తా తెలుసు కదా మీకు. ఏం చదవడా దరిద్రుడు? పొద్దునకెళ్ళి బుక్కులు పట్టుకొని తిరుగుతాడు అటు ఇటు, బుర్రలోకి ఒక్కటెక్కదు. అలా అనకండి, పాపం వాడు రోజంతా చదువుతున్నాడు.
నేనే ఊకే తిడుతూ ఉన్నా. రోజంతా చదువుతున్నాడంట పాపం మమ్మీ. సరే ఆగు, పిలుస్తా ఎలక్ట్రీషియన్ని. డాడీలా బతకడం చాలా కష్టం. నేనేమో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్నా. ఈ మనిషి రోజంతా పని చేస్తూనే ఉన్నాడు మా కోసం. ప్రశాంతంగా కూర్చోడానికి కూడా లేదు. డాడీ, ఒక పొలిటికల్ మ్యాప్ తీసుకురావా? దేవుడా, నాకు అంత అర్థమైంది. ఇంకా నాకు ఈ డాడీ లైఫ్ వద్దు, ప్లీజ్. డాడీ, ఇది తీసుకురా. ఉదయ్, లేవు నాన్న. ఏం చేస్తున్నావు? మీ మమ్మీ తిడుతుంది. డాడీ, మీరు మళ్ళీ డాడీ అయ్యారా? నేను మళ్ళీ నేనైపోయానా? డాడీ, డాడీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ. మీరు చాలా మంచోళ్ళు డాడీ. సో ఇలా నాకు తెలిసింది డాడీ వాళ్ళ లైఫ్ ఎంత ఈజీగా కనిపిస్తుందో అంత ఈజీ కాదు అని. సో పిల్లలుగా ఉన్నప్పుడే ఎంజాయ్ చేయండి.